సో మనం ఈరోజు దాల్మిల్ సూరి అని చెప్పేసి మోరిమిశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి ఈ పర్టికులర్ పర్సన్ పైన దాదాపు 2016 నుంచి కూడా కేసెస్ ఉన్నాయి. అన్ని కేసెస్ కూడా ఎకనామిక్ అఫెన్సెస్ కేసెస్ ఉండేది. రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూ మేరకు అటెంప్ట్ టు మర్డర్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ ట్రేస్ పాస్ కిందకి మనం 42/2025 కొత్త చెరువు పిఎస్ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నామంటే రీసెంట్గా వీళ్ళ తమ్ముడు మోరిమిశెట్టి పండు అలియాస్ పండుని కూడా వీళ్ళిద్దరు కూడా కొత్త చెరువు విలేజ్ చెందిన వాళ్ళు. వీళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ దగ్గర సరుకులు తీసుకుని దాదాపు 250 to 300 కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42 కేసుల వరకు ఉన్నాయి. అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు 7 to 8 కేసెస్ అన్నీ కలిపి దాదాపు 55 కేసుల వరకు ఈ వ్యక్తి పైన మోరిమిశెట్టి సురేష్ పైన ఉంది. అదేవిధంగా మోరిమిశెట్టి పండు పైన కూడా దాదాపు అదే 55 కేసులు ఉన్నాయి. సో దీని మేరకు మనము మోరిమిశెట్టి పండుని మనము రీసెంట్గా ఒక 2 months ముందు అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా. సో దాని తర్వాత ఈ మోరిమిశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి అనే వ్యక్తి దాదాపు 6-7 నెలలుగా అబ్స్కాండింగ్లో ఉన్నారు. దాని మేరకు మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. స్పెషల్ టీం ఫామ్ చేస్తూ వాళ్ళని వారంగల్లో మనం అరెస్ట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది. సో వీళ్ళపైన ఉన్న కేసెస్ అన్నిట్లో కూడా బాధితులు ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా బిజినెస్ మెన్ కూడా ఎక్కువ ఉన్నారు. వీళ్ళు వేరుశనగలు, అదేవిధంగా చిల్లీ, అదేవిధంగా బియ్యం ఇలాంటి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ దాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా డైవర్ట్ చేస్తూ లోకల్ మార్కెట్స్లో అమ్మడం వల్ల దాదాపు 250 to 300 కోట్లు మనకి ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా అనంతపూర్ నుంచి ఒక ఇద్దరు వ్యవసాయాలు కూడా వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిట్లో ఏంటంటే ఈ పర్టికులర్ కేసెస్లో మేము ఇప్పుడు దర్యాప్తులు స్టార్ట్ చేస్తాం. అంటే ఆల్రెడీ కొన్ని కేసెస్లో ఎకనామికల్ అఫెన్స్ కేసెస్లో, పాత కేసెస్లో కొన్ని కేసెస్లో కాంప్రమైజ్ అయిపోవడము, తర్వాత సివిల్ నేచర్ కిందకి డిస్పోజ్ చేయడం అనేది జరిగింది కొన్ని పాత కేసెస్లో. కానీ కొత్త రీసెంట్ కేసెస్లో ప్రాపర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తూ కొన్ని కేసెస్ ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. కొన్ని కేసెస్లో ఇప్పుడు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల రిమైనింగ్ ఏమేమి అండర్ ట్రయల్ కేసెస్ ఉన్నాయో అన్నీ కూడా పీటీ కేసెస్గా కన్వర్ట్ చేస్తూ ఇమీడియట్గా ఛార్జ్ షీట్ వేస్తూ వీళ్ళపైన ఇమీడియట్గా ట్రయల్ కండక్ట్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నాము. అది కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు, అంటే ఒకే విధమైన క్రైమ్ని మళ్ళీ చేయడం ఆర్గనైజ్డ్ క్రైమ్. దీంట్లో కొత్త సెక్షన్ ఉంది 111 BNS అని చెప్పేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఈ ఎకనామిక్ అఫెన్సెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేయడం అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వస్తాయి. కాబట్టి సెక్షన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఆల్టర్ చేస్తూ మనం కోర్టులో ఫైల్ చేస్తూ ఇమీడియట్గా ట్రయల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. అది కాకుండా దాదాపు 55 కేసెస్ వరకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా మనం ఆల్రెడీ ఇనిషియేట్ చేశాము. దాన్ని అపీల్ చేస్తూ హైకోర్టులో కూడా వేయడం జరిగింది. దాల్మిల్ సూరి హైకోర్టులో వేశారు, ఇలాగా అక్రమంగా పీడీ యాక్ట్ వేశారని చెప్పి. కాకపోతే హానరబుల్ జ్యుడిషియరీ దాన్ని పరిశీలిస్తూ లేదు వాళ్ళు చేసినది కరెక్ట్ లాగా ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ పీడీ యాక్ట్ని అమలు చేయొచ్చు అన్నది కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఏ విధమైన మెథడ్ యూజ్ చేసి ఇంతవరకు మోసం చేశారన్నది కూడా క్లారిటీ తెచ్చుకుంటాము. ఇప్పుడు అఫీషియల్గా ఈరోజు రిమాండ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్లో పోలీస్ కస్టడీ తీసుకుంటాము. తర్వాత ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో మనం ఈ పర్టికులర్ దాల్మిల్ సూరి కేసు అనేది ఇక్కడతో పాటు ఆగదు కాబట్టి మనం రెగ్యులర్గా వస్తున్న అప్డేట్ని కూడా మేము అప్డేట్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి అక్రమంగా వాళ్ళు చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా సంపాదించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా క్రైమ్ ప్రొసీడ్స్ కిందకి వస్తాయి. క్రైమ్ ప్రొసీడ్స్ అంటే వాళ్ళు ఒక సంవత్సరానికి ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ కడతారో దాని కాకుండా ఎక్కువ వాళ్ళకు వచ్చిన ఆస్తులన్నీ ఏ విధంగా వచ్చిందన్నది దర్యాప్తులు చేస్తూ దాన్ని కూడా మనం కోర్టులో కొత్త చట్టాల ప్రకారం మనం కోర్టులో అటాచ్మెంట్ తీసుకోవడానికి పవర్స్ కూడా పోలీసులు ఇచ్చారు. కాబట్టి ఆ విధమైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. ఈ పర్టికులర్ కేసులో మేము అందరికీ కూడా ఇలాంటి ప్రజల్ని మోసం చేస్తూ అది ల్యాండ్ పరంగా ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి ఏదైనా ఆస్తులు కొనుక్కున్న పరంగా ఉండొచ్చు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్టు, అదేవిధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 BNS కిందకి
సెక్షన్ వేస్తూ వాళ్ళకి గట్టిగా చర్యలు తీసుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయో అన్నీ కూడా పోలీస్ తరపు నుంచి చేస్తాం. సో మన విజ్ఞప్తులు ఏంటంటే ఎవరు కూడా ప్రజల్ని, వ్యవసాయాన్ని ఎవరిని కూడా మోసం చేయకూడదు. సో దాంట్లో క్లియర్ కట్గా ఉన్నాము. సో ఈ పర్టికులర్ కేసులో ఎఫర్ట్స్ పెట్టి మన స్పెషల్ టీం బాగా చేశారు. దానికి తోడుగా ఎస్డిపిఓ అండ్ సిఐ కొత్త చెరువు కూడా వాళ్ళ స్పెషల్ టీంకి సపోర్ట్గా ఉంటూ తోడుగా ఉంటూ ఈ దాల్మిల్ సూరిని అప్రిహెండ్ చేయడంలో ముఖ్య పాత్రలో వహిస్తారు. నేను సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్కి ఇలాంటి 7 monthsకి అబ్స్కాండింగ్లో ఉన్న మన దాల్మిల్ సూరిని పట్టుకోవడం సక్సెస్ఫుల్గా పట్టుకున్న దానికి అభినందనలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నాను. ఆ రోజు ఇద్దరు పెటిషనర్ వచ్చారు. దాంట్లో ఒక పెటిషనర్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి వెరిఫై చేస్తూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా దీన్ని దాల్మిల్ సూరి వీళ్ళు అంటే దాల్మిల్ సూరి అండ్ పండు వాళ్ళ బ్రదర్స్ మోరేశెట్టి సురేష్ అండ్ మోరింశెట్టి పండు ఇద్దరితో పాటు బాధితులు ఎవరైనా వచ్చినా వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్గా ఉందంటే వెరిఫై చేస్తూ ఫర్దర్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయబడదు. ఇప్పటికి మనం ఓన్లీ మొబైల్ ఫోన్ మాత్రం సీజ్ చేసాము. ఈరోజు సీజ్ చేసినది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి వాళ్ళు ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అంటే బినామీ తరపు నుంచి ఏమేమి ఆస్తులు ఉందన్నది లెటర్ పెట్టాము. దానికన్నా లెటర్ కూడా మనకి రిప్లై వచ్చింది. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా సీజ్ చేసాము. ఇది ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్. అంటే వాళ్ళు ఇప్పుడు పండు అనే వ్యక్తి కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాత్రలు కాబట్టి సో ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాతనే మనకు వచ్చిన డేటాని వాళ్ళతో పాటు క్రాస్ వెరిఫై చేస్తూ ఉందంటే ఇదన్నీ కూడా మేము అటాచ్మెంట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం.